ఇప్పుడు నీకు ఫిల్ చేసేటివి ఇంకెప్పుడు ఇప్పేటివి ఏం కావు కదా. గ్రీస్ కొట్టుకోలే. గ్రీసా ఏడగొట్టాలి ఇండియా సార్ పిన్ ఇట్లా తీస్తే వస్తుంది. ఒకసారి చూపిరా. పిన్ ఇట్లా మూస్తే బయటకు వస్తుంది. కొంచెం ఓకే గ్రీస్ ఉంది కదా సార్. ఓకే గ్రీస్ అయిపోయిందంటే మళ్ళీ సేమ్ ఇట్లా రొట్ చేసి లోపలికి ఇట్టేసారు. ఆన్నేనా మొత్తం పైపు గీరికి నల్ల పైపుకి ఈ నల్ల పైపు మొత్తం రుద్దాలి. లోపల రాడు ఈ రాడు. ఎన్ని గంటలకు ఒకసారి అంటే ఎన్ని గంటలు నడిపిస్తే కొంచెం ఎన్ని గంటలు నడిపిస్తే ఒకసారి గ్రీస్ రీఫిల్ చేయి? 20 గంటలు. 20 గంటలకు వస్తారా? నెక్స్ట్ ఈడ ఈ వెళ్ళడానికి పోతుంది కదా సార్. ఇది ఇప్పేసి ఇది ఇప్పేసి మనం బర్రలకి శ్రీరంగం ఉంటుందా, శ్రీరంగంలో బిజినెస్ కొనుక్కొని లోపల కొట్టేస్తారు. ఆడ రెండింటి కాడ సంతది ఇది ఇప్పాలనా? టిప్తే ఉంటుంది ఉంటుంది. ఇది కూడా దానికి తెస్తుంది. ఎంత 20 గంటలకేనా? 20 గంటలు. సౌండ్ మీరు ఎక్కడ నడిపిస్తున్న సౌండ్ అప్పుడే చేంజ్ వస్తుంది. వచ్చినప్పుడు ఫ్రీ చేయాలి. ఫ్రీ చేసేస్తాం. పైపు ఎన్ని గంటలు పనిచేస్తుంది? 5% మనం వాడినట్లు సార్. ఇది యాస్పి మంచిదేనా? మంచిదే సార్. ఉదయం గిరిగిరి కొట్టుకుంటే కొద్దిగా హీట్ అయినా ఆపుకొని అప్పం కొట్టుకుంటే తెల్ల ఉదయం మొత్తం వస్తుంది. మార్నింగ్ మొత్తంలో అంటే ఒక 4 గంటలు కంటిన్యూ వాడుకోవచ్చు సార్. వాడుకోవచ్చు. 5 గంటలతో వాడుకోవచ్చు సార్. 5 గంటలు వాడని 4 గంటలు కంటిన్యూ వాడిన ఇంకొకటి చేయలేకపోవాలి. మనిషి కూడా చేయలేడు కదా. 1 గంట చేస్తాడు ఆపుతాడు. సార్ చేతి వాడుకుంటాం. కంటిన్యూ వైబ్రేషన్ వస్తుంది. కంటిన్యూ ఆడుతుంటే వైబ్రేషన్ వస్తుంది సార్. ఇట్లా గట్టి ఇట్లా కొడతాం కదా, ఇట్లా కొడుతుంది కదా, దానికి ఒక మస్తు పడుతుంది చేతి. ఈ 35 అయితే బరువు తక్కువ ఉంటుంది కదా. హోండాది ఎక్కువ రేటు పెట్టి బ్రాండేనా? నాకు చెప్పులకి వెళ్ళి దిగబడేసాడు కాళ్ళకు ముందు. నాకు కూడా నేను చెప్పులు మార్చిన అందులో నేను చెప్పులు చేసుకుని కానీ నాకు ఇంకనే దగ్గర పడుతుంది. ఉత్తర స్నానం చేస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం రాత్రి చీకటి అయిన దగ్గర చేస్తుంది. గడ్డి పండ్లు కొట్టుడు, పొట్టు కొట్టుడు, సొప్ప కొట్టుడు. ఒకసారి గంట కొట్టుడు 8 రోజులు అయిపోయినాయి. గంటలు 8 రోజులు 10 రోజులు అవుతుంది. సమ్మర్లో కొడుతుంది. ఒండు కూడా కొడుతుంది. ఒండు కంటిన్యూ నెల మొత్తం కొడుతుంది. 2 పండ్లు కట్టి. ఇది ఫోన్ నెంబర్ కూడా ఏం పేరు? నీ పేరు? కేశవ్ సార్. కేశవలా? ఏమన్నా ప్రాబ్లం ఉంటే నీకు చెప్తాం. ఇప్పుడు వాళ్ళకేం తెలియదు. వాళ్ళు తెలిసినా పబ్లిక్ ఉండదు. అమ్మేటోళ్ళు ఇవ్వాలి. బ్లేడ్కి వెళ్ళినా సార్ బ్లేడ్కి వెళ్ళినా దగ్గర. ఇప్పుడు ఏమి ఒకటొకటి చూపి మాకు మళ్ళీ మేము అన్నీ చేంజ్ కావాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టేసి దానికి ప్యాక్ చేసి దీనిలో పొలం పెట్టాలా? ఇది ఎలా పెట్టాలి? ముందల ఇక్కడ 3 హోల్ ఉన్నాయి సార్. ఇట్లా వస్తుంది సార్. ఇట్లా వస్తుంది. ఆ 3 ఊళ్ళో పెట్టాలన్నా? పెట్టేసి మొత్తం ఇప్పేసి కింద మొత్తం ఇప్పేసి కింద ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఫిట్ చేసుకుని ఇట్లా సార్ సైడ్ ఇది చూస్తారా? ఇది తీసేయలేదు. తీసేది కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి సైడ్కి ఎట్టాలి. మనకి ఇట్లా పోసి ఇట్లా పక్కకి ఎన్నికి వర్షం మీద ఇది కదా సార్. ఇట్లా ఫిట్ చేస్తాను సార్. ఇట్లా చేయాలి. ఇట్లా ఉంది కదా. ఇట్లా పెట్టే గ్లాస్ పెట్టచ్చు. పెట్టొచ్చా? గ్లాస్ ఇది 3 వందలు వస్తుంది. ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా మీద ఉంటుంది కదా సార్. పెడతాం కదా, కింద ప్లేట్ ఉంటుంది. దీని లోపలికి పోవాలా ఈ సీట్లు? లోపలికి పోవాలి. లోపల దింపండి సరే ఏం కాదు. అంటే ఇప్పుడు కింద పెట్టినాక లోపల దింప. అది కింద ఇలాంటి బోటల్ మొత్తం ఇప్పుడు ఇది ఇట్లా పెట్టావా సార్. ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఒకటి తీసుకొని నేను ఫిట్ చేస్తాను. ఇది వేసుకొని ఇట్లా పక్కకి వేసుకోవాలి. వచ్చిన మీద వస్తుంది. చూసినాం ఇట్లా 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 అంతే. యూట్యూబ్లో వస్తుంది మొత్తం. అది కట్ చేస్తుంది, ఇది పక్కకి దొబ్బుతుంది. అంతే.
గడ్డి ఏది గడ్డి డబ్బులు వేసుకున్నాడు గడ్డి కాదు అంటే గడ్డి అంటే వైర్ ఏదో ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేయం ఇది మామూలు చెట్లు గింత మామూలు చెట్లు కట్టేది ఎంతలో గింజతాయి ఇంతింతాయి ఈ చెట్లు కట్ చేయడానికి చెట్లు కట్ చేస్తుంది ఇంకొక గడ్డి గిన్నె ఉంటే మొత్తం తీస్తుంది పెద్ద గడ్డి కాశ గడ్డి ఉంటే కాశ గడ్డి ఉంటే ఒకటి పెద్ద గడ్డికి వేస్తారా ఇది కాశ గడ్డి తుంగ ఇట్లా ఉంటే పోతుంది అన్నట్టు. తుంగ ఉంటే ఇది వైర్ వేస్తే చూర అయిపోతుంది. నువ్వు ఇంత గడ్డి సాగు గడ్డి అనుకో వైర్ వేయాలి చుట్టుకోదు రాళ్ళు గిట్లా తట్టుకుంటే ఏమన్నా పోతుంది రాళ్ళు ఇది దీనికి రాళ్ళు తట్టుకుంటే ప్రాబ్లం అయింది ఆ వైర్ కింద. ఇది బర్రెల సొప్పు ఉంటుంది కదా పెద్దది సొప్ప పోయినాకే వర్షానికి పోయినాక ఇది పనిస్తుంది. ఇప్పుడు వర్షానికి ఇదేనా ఇదే వర్షానికి సొప్పకు వస్తుంది సొప్పకు వస్తుంది అదేమో గడ్డికి వస్తుంది పెద్ద గడ్డి ఉంటే గడ్డికి వస్తుంది. ఇంకోటి నువ్వు మామూలుగా నీ మొక్కలు పండిన గడ్డి ఉన్న వైరేజ్ ఆలు వైరేజ్ చిన్న గింతింత గడ్డి ఉంటే అంత నువ్వు బూడం పట్టుకు వేసుకోదు అది దానికి ఎంతవరకు అది మొత్తం అల్లుకొని ఉంటుంది కదా మొత్తం లేపిస్తుంది. చూర వస్తుంది సరిగ్గా ఇది అయిపోయింది ఈ చూర గడ్డి మొత్తం పోవాలన్నా ఇది వైరస్ పోవాలి. ఇది ఏడ ఫిట్ చేస్తారు అది అది ఉండాలి దానికైనా మిషన్కి మిషన్కి చేను కోసేటప్పుడు అది తీయాలన్నమాట. తీసేయాలి. అది ముందు కప్పులు తీసేసి ఇది పెట్టేసి ఫిట్ చేయాలి. ఓకే ఉంది కదా సార్ ఇది తిప్పేం ఉల్టా ఉంటుంది. డీల్ వేస్తే టైట్ అవుతుంది. టైట్ చేస్తే డీల్ అవుతుంది. ఇంకా ఉంటుంది ఉల్టా తిరుగుతూ ఉంటుంది. ఇది తీసేసి మనం రేకు కూడా వేసుకోవాలా దీనికి ఏం వస్తుంది లేదు సార్ ఇది దీనికి ప్లేట్లకు అన్నిటికి వస్తుంది. వచ్చేది ఫిట్ చేసుకున్నాం అనుకున్నప్పుడే ఈ 3 ఎల్లం గోల్డలు ఉన్నాయి కదా కప్పుది 3 ఇప్పుకోవాలి. 3 ఇప్పుకొని అది కూర్చొని పెట్టాలి. అంటే ఇది మొత్తం తీసేసేయాలి. ఈ ప్లేట్ తీసేయాలి. ఇది ఉంటుందా అది ఉంటుంది. ఈ ప్లేట్ కాడికే తీసేస్తాం. తీసేసి పెట్టేస్తాం. ఎట్లా వస్తుంది ఇది ఎల్లం గోల్డ్ ఉన్నాయి కదా 3 ఇప్పుడే కప్పు వస్తుంది. కప్పు వచ్చిన 3 హోల్స్ ఉన్నాయి కదా ఆ 3 హోల్స్ అది ఫిట్ చేయాలి. ఇంకోటి ఇది ఉంది కదా సార్ ఈ సైడ్లో ఇది హోల్ మ్యాచ్ చేసుకోలేదు. ఈ హోల్కి ఈ హోల్కి ఏదైనా మ్యాచ్ చేసి పెట్టుకోలేదు. మనం ఏమైనా వేసుకోవాలి ఇప్పనికే ఫిట్ చేయడానికి. మనం గడ్డి ఇది ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు వాచ్ లోపల పెట్టాలి. లోపల పెట్టి ఫిట్ చేయాలి. బ్లేడ్ వేసుకోవాలనుకున్నప్పుడు బ్లేడ్ పెట్టేసి కొంచెం బ్లేడ్ వేసుకున్నప్పుడు ఇట్లా బ్లేడు ఈ గాలలో చెప్పుతుంది ఇట్లా వస్తుంది గాల వస్తున్నప్పుడు ఇది వాచ్ వేసేయాలి. వాచ్ వేసి ఈ కప్పు వేసి బోల్ట్ వేసి ఫ్రై చేయాలి. చూడండి చిన్న చిన్న చెట్లకి ఇది మామూలుగా ఇంచున్నర లా ఉన్న చెట్లు సొప్పకైతే అది సేమ్ అది ఇది ఎట్లా చేస్తావు అది అట్లా సేమ్ అది సొప్ప కాడికి మనకి సొప్ప కట్ అవుతుంది అంతే కదా కింద పడుతుంది. పొలిషన్ కూడా అంతేనమాట. సైడ్ తీసుకొని ఆ బ్లేడ్ పెట్టాలి. మళ్ళీ అదే బ్లేడ్ పెట్టాలి. కింద ఫిట్ చేయాలి పైన అది ఫిట్ చేయాలి. రెండు వస్తాయి. హరిషన్ దాంతో కట్ చేస్తే లాభం ఏంది? మళ్ళీ వడ్లు ఇట్లా వస్తాయి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. కొష్టోళ్ళు ఎవరు రారు. మొత్తం దిగబడుతుంది. పట్టుకొచ్చి రాల్పనికి మళ్ళీ హార్వెస్టర్కి అది ఎకరా 20 ఎకరాలు 10 ఎకరాలు కాదు 2 ఎకరాలు వేసుకునేటాడు. హార్వెస్టర్ వచ్చే లేని పరిస్థితి అంటే కోసి కుప్ప వేసుకోవచ్చు. గడ్డి ఇది వరకు గడ్డి ఉన్న ఇక్కడ ఎగిరిపోతుంది. ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఇది? సేమ్ ఇది వాచర్ లోపల పెట్టాలి. వాచర్ పెట్టినాక ఇది పెట్టాలి కదా. ఇది సీదా ఇట్లే ఉండాలి. అది ఎట్లా ఉండాలి తిరగకూడదు. వాచర్ పెట్టిన డీల్ వేస్తే టైట్ అవుతుంది. ఇక్కడ తిరుగుతుంది కాబట్టి టైట్ అవుతుంది. డీల్ వేస్తే టైట్ అవుతుంది. ఇదంటే ఇప్పుడు ఇది ఇట్లా సేమ్ తిరుగుతుంది కదా ఇక్కడ తిరుగుతుంది. స్ట్రైట్ అవుతుంది. ఉల్టా తిరిగితే స్ట్రైట్ ఉల్టా టైట్ అవుతుందంటే మనం తిరిగేట లూజ్ కాదు. అట్లా ఇప్పుకోవాలనుకో వేసుకొని డైరెక్ట్ ఇది అది వెళ్ళాక కంపల్సరీ ఉండాలి. అడ్డం ఉండాలి. టైట్ చేసినాక తీసేయాలి అనమాట. తీసేసి ఇది తిరుగుతుంది. మనం చెప్పి 6 గంటల 6తో సహా తిరుగుతుంటుంది. అది మరి ఇప్పాలంటే అది మ్యాచ్ చేసుకోవాలి. ఓల్ ఉంటుంది లోపల హోల్ దగ్గర ఫిక్స్ అయినాక అప్పుడు తిప్పడానికి వస్తుంది. పెట్టేసి ఇప్పుడు తిప్పితే వస్తుంది. తిప్పేసేయాలి.
లేకపోతే అది మెషిన్ తిరిగినట్టు తిరుగుతుంది అన్నట్టు అంతే. హైజీనిక్ గ్రోత్. ఓకే తీసేయండి. ఫిట్ చేసుకోండి సార్, వైర్ కట్ చేస్తాను గడ్డి కటింగ్ కాదు, కోసుకం కావాలి ఇప్పుడు మాకు. వర్షన్ కోసుకోవాలా? మా చెట్టు కోసుకం కావాలి. రంపం టైప్ ఉంది. అది ఉంటుంది కదా అంటే పెద్ద చెట్లా? ఎంతలం చెట్టు? మండలు ఇంతలా ఉంటాయి. రంపంకి ఇది రానుంటుంది సార్. వస్తుందన్న, అది వస్తుందనే చెప్పిండు. మరి మేము తీసుకునేది దానికోసం. అది అంతా లేపి పట్టి ఆ బరువు నాడు ఎట్లా కట్ చేస్తుంది నాకు. ఏంది ఇది లేపుతాడు అంతే, ఇది ఒకటి లేపి మనం చేసి పెడతాడు. ఇట్లా అంటే పోతుంది. 500 రోజులు ఉంది కదా అది మున్సిపాలిటీలో వస్తారు కదా. లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. కొత్తదేనా ఇది? వస్తుందే సార్. సుదిం పట్టినట్టుంది. చైన్ లెంత్ పెరిగితే ఇవి టైట్ చేయాలంటారు అంతే కదా. చైన్ లెంత్ పెడితే టైట్ చేస్తే అయిపోతుంది. ఏమో నాకు తెలియదు సైజు 26 అది సరే. మోడల్ అయితే ఏమో. ఆయిల్ పెట్టుకోండి సార్. బ్లేడ్ లోపించినా చూపించండి. ఇప్పుడు ఏం లేదు, అది వేసి చూపించిన అదొకటి. ఇది ఫస్ట్ ఇది చూపి, ఇది ఆన్ చేసి చూడండి, దాని తర్వాత అది వేద్దాం. పెట్రోల్ వేసుకోండి. బండి ఏడు ఉంది అది పెట్రోల్ లేదా?